సింగరేణి కార్మికుల క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. సో ఇవే సింగరేణి ఎంప్లాయీస్ యొక్క క్వార్టర్స్ ఇవే. సో లైన్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయి. సో సింగరేణిలో వర్క్ చేస్తున్న సో చాలామంది యూత్ సో అంటే యువ బలగం అని చెప్పేసి క్రియేట్ చేసి సో మంత్లీ 100 రూపీస్ అట్లా పోగు చేసి సో ఎవరికైతే అంటే ఎవరికైనా ఏదన్నా హెల్ప్ అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ కానీ వాళ్ళకి ఏదైనా నీడ్ ఉన్నా కానీ సో అందులో నుంచి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళు మొత్తం యువ బలగం అని చెప్పేసి ఒక టీం ఉంది సింగరేణి ఎంప్లాయీస్ది. సో వాళ్ళందరూ మన ముందున్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా సింగరేణి ఈ క్వార్టర్స్ గురించి మాట్లాడదాం. అంటే వీటిని చూస్తే అంటే అప్పుడెప్పుడో కట్టినట్టున్నాయి. సో మళ్ళీ వీళ్ళకు కొత్త క్వార్టర్స్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. సో పదండి. సో హాయ్ బ్రోస్, ఎట్లున్నారన్నా? ఫైనా? సో యువ బలగం అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి మీరు అంటే నీడీ పీపుల్కి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా మీ ఎంప్లాయీస్ దాంట్లో. అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? ఫస్ట్ ఎవరు మాట్లాడతారు అన్న? మాట్లాడండి. మీ పేరన్నా? శ్రీనివాస్ రెడ్డి. ఓకే. ఈపీ ఆపరేటర్ OCP 2లో పనిచేస్తున్నాను నేను. ఓకే. ఈ ఏరియాలో మేము సింగరేణిలో 2015లో డిపెండెంట్ ద్వారా జాయిన్ అయినాము. ఆ సందర్భంలో చాలామంది ఇక్కడ యువరక్తం అప్పుడే జాయిన్ అయింది. అప్పటికి ఒక 3-4 వేల మంది పెండింగ్లో ఉండిండే జాబ్స్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం స్పీడప్ అయినాయి ఉద్యోగాలు. సో అప్పుడు కొంత యువరక్తం వచ్చిన తర్వాత మేము ఆ సందర్భంలో బయట సేవా కార్యక్రమాలు అవి కొన్ని చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా కొంత మాకు తోచిన సహాయం చేద్దాము. సింగరేణి కార్మికుడు అంటే కేవలం బొగ్గుబాయిలో పనిచేసి ఇంటికి వచ్చి ఆయన కుటుంబాన్ని మాత్రమే చూసుకునే వ్యక్తి కాకుండా కొంత సామాజిక స్పృహ కలిగి సమాజానికి ఏమైనా చేద్దాము అనే ఇంటెన్షన్ ఉన్న వ్యక్తులుగా మేము సమాజంలో స్ప్రెడ్ కావాలన్న ఉద్దేశంతో అలాగే మా మిత్ర బృందం కూడా అట్టే తయారైంది. సో ఆ సందర్భంలో మేము మెల్లమెల్లగా యువబలగమని స్టార్ట్ చేయకముందే కొన్ని సేవా కార్యక్రమాలు మిగతా NGOsలలో చేసినాము. అదేదో సింగరేణి పేరు ట్యాగ్ లైన్ ఉంటే బాగుంటుంది కదా అని సేవే మా గుణం, మాకు అది మా ఐక్యతే మాకు ఆభరణం అని ఒక ట్యాగ్ లైన్ పెట్టి మేము పూర్ పీపుల్కు ఏదైనా సహాయం చేద్దాము,